యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము భీమడోలు వాస్తవ్యులు కీర్తిశేషులు కురేళ్ల మాధవరావు గారి జ్ఞాపకార్థము భార్య శ్రీమతి విశ్రాంతమ్మ గారు, కుమార్తె అల్లుడు లంక బుజ్జిబాబు విక్టోరియా రాణి, మనుమరాళ్ళు ముప్పిడి బిందు మాధవి, ముప్పిడి సుశీల్ కుమార్, మనముడు మనుమరాలు మరొక మనుమరాలు మన్నెళ్ళి శాంతి మాధురి ప్రదీప్ కుమార్, మునిమనుమలు హర్షిల్ అభిషయ్ అయేషా సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించున్నట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము అని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకముగా మీ దాసురాలు వృద్ధురాలు తల్లిగారు విశ్రాంతమ్మ గారికై వందనములు. మాధవరావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ దాసుడు జీవించిన కాలంలో పరిష్కారంతో ఎంతో చక్కటి సన్నిహిత్యం కలిగిన వారు. బిడ్డలను దీవించండి. వారి ఇరువురు కుమార్తెలు, అల్లుళ్ళు, మనములు, మనుమరాండ్రు, ముని మనములతో సహా ఆశీర్వదించబడి ఓదార్చబడుటకు కృపదాయి చేయము. విశ్రాంతమ్మ గారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయము. ఘనత, మహిమ, ప్రభావములను మీరు పొందండి. మీ దివ్యమైన హస్తాలకు మమ్మను సమర్పించుకుంటున్నాము ప్రభు. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరం చాలా బలముతో పనిచేస్తోంది. మేము ప్రార్థన నిమిత్తం కొన్ని ప్రత్యేకమైన అంశాలు కొరకు పూనుకున్నాము. వివిధ సమస్యలతో ఉన్నవారి కొరకు ప్రార్థించడానికి పూనుకున్నాము. ఈ రోజు నుండి స్క్రీన్ పైన కొన్ని టాపిక్స్ నిమిత్తం ప్రేయర్ సపోర్ట్ కోసం ఫోన్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేస్తే వాటిని నోట్ చేసుకొని మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 ప్రేయర్ టవర్లో వాటి కొరకు ప్రార్థనా వీరులు మరియు నేను స్వయంగా కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువు అనేక మంది జీవితాల్లో సహాయం చేస్తున్నారు. Many prayers were answered by the grace of God. దీనికి ఒక సిస్టమ్ పెట్టాం. ఇతర మినిస్ట్రీస్లో వలె కాక ఎక్కడ డబ్బుతో దేనితో పని లేదు. నో నీడ్ టు పే ఎనీథింగ్ ఫర్ గెటింగ్ ప్రేయర్ హెల్ప్ ఫ్రమ్ అవర్ ప్రేయర్ టవర్. కనుక ఇట్స్ ఎ స్పెషల్ ప్రేయర్ టవర్. You can take the help of the prayer tower. Please observe this. దయచేసి గమనించండి. వాక్యంలోనికి వెళదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించుకున్నాడు. తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటకని తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపెను. బ్యూటిఫుల్ కదా.
ఇట్ ఈస్ ద మినిస్టీరియల్ అడ్మినిస్ట్రేషన్. పరిచర్యాపరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యవర్గ పాలన. 70 మందిని ఏర్పరచుకున్నాడు. మొదట 12 మందిని ఏర్పరచుకున్నాడు. వారితో మిషన్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. వాళ్ళను ఇద్దరిద్దరిని పంపాడు. ఇప్పుడు 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 70 పీపుల్. ఈ 70 మందిలో ఇద్దరిద్దరిని ఒక్కొక్క ఊరికి తనకంటే ముందు ప్రీ ఇవాంజలిస్టిక్ సర్వే, సువార్త నిమిత్తము అక్కడున్న పరిస్థితుల నిమిత్తం ప్రభు వెళ్తున్నప్పుడు వస్తున్నారనే సమాచారం అక్కడ తెలియచేయటానికి 20 శిష్యులు ముందుగా పోతారు. వెళ్ళి అక్కడ ప్రభువు యొక్క రిప్రజెంటేటివ్స్గా వాళ్ళు పనిచేస్తారు. తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి, ప్రతి చోటకి, తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి, తాను వెళ్ళబోవు ప్రతి చోటికి ఇద్దరిద్దరిని పంపడం ప్రారంభించాడు. మినిస్ట్రీలో కూడాను, పరిచర్యలో కూడాను ఒక దళము అవసరము. దళము అనే పదం వినగానే మనకు నక్సలైట్లు గుర్తొచ్చేస్తున్నారు. నక్సలైట్స్ ఒక దళం, మిలిటరీ పారా దళములు అంటారు. అంటే గ్రూప్స్ ఆఫ్ పీపుల్, టీమ్స్ ఆఫ్ పీపుల్. లైక్వైజ్ మిషన్స్ ఆల్సో నీడ్స్ టీమ్స్. కనుక టీమ్ మిషన్స్ అని ఉన్నాయి మిషన్స్లోను, సువార్థీకరణలో. ఎవ్రీ ఆర్గనైజేషన్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నీడ్స్ spiritual evangelical teams. I want to concentrate on that. నేను దానిపై దృష్టి ఉంచాలనుకున్నాను. కనుక యేసు 70 మందిని నియమించాడు. నియమించి వాళ్ళను ఇద్దరిద్దరిని పంపిస్తున్నాడు. పంపిస్తున్నప్పుడు వాళ్లకు ఏమని చెబుతున్నాడు? అది విశేషం. కోత విస్తారముగా ఉన్నది, కోత విస్తారముగా ఉన్నది, గాని పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుణ్ణి తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. 70 మంది ఎక్స్పాండ్ అయినటువంటి శిష్యులు ఉన్నప్పుడు ఆయన చెబుతోంది కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందికి ఉన్నారు. అంటే ఏంటర్థం? నేను ఒక్కడనే పరలోకం నుండి వచ్చాను, మిమ్మల్ని 12 మందిని చేర్చుకున్నాను, సరిపోలేదు. 70 మందిని చేర్చుకున్నాను, సరిపోవటం లేదు. ఇంకా పనివారు కావాలి, ఇంకా పనివారు కావాలి. మేడగదిలో 120 మంది ఉన్నారు. పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముని చేత తాకబడిన వ్యక్తులు మేడగదిలో క్రీస్తు పునరుద్ధానం ఆరోహణం అనంతరం 10 దినములు మేడగదిలో ప్రార్థన చేసిన వారి సంఖ్య 120. అంటే ఎక్స్పాండ్ అయింది. మళ్ళీ అక్కడ నెంబర్ ఎక్స్పాండ్ అయింది. ఆయన చివరిగా ఆరోహణమై వెళుతున్నప్పుడు 500 మందికి కనపడ్డాడు. ద నెంబర్ వాజ్ ఎక్స్పాండెడ్. గమనిస్తున్నారా? ద చర్చ్ నెంబర్ ఆల్సో ఎక్స్పాండెడ్ డే బై డే. సంఘము కూడా దినదినానికి సంఖ్యాపరంగా విస్తరిస్తూ పోయింది. సేవకుల సంఖ్య విస్తరిస్తూ పోయింది. మహాకృప. ఏలూరు మహానగరంలో 300 మంది సేవకులు ఉన్నారు. గుంటూరు మహానగరంలో 1000 మంది సేవకులు ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో 10,000 మందికి పైగా సేవకులు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది దైవ సేవకులు ఉన్నారు. అద్భుతం కదా? ఆనాడు 70 మంది, ఇవాళ ఒక స్టేట్లోనే నియర్లీ 1 lakh మిషన్ టీమ్ పీపుల్. అయినా సరిపోవటం లేదు. ఎందుకంటే ప్రజలు విస్తారంగా ఉన్నారు. వాళ్ళకు సువార్త అందించాలి. నిన్న నేను ఒక ఫోన్ కన్వర్సేషన్ విన్నాను. ఒక పాస్టర్ గారు ఒక ముస్లిం కుటుంబానికి వెళ్ళి రోడ్డు పైన వెళుతూ ఒక ఇంటి దగ్గర ఆగి ఒక ప్యాంప్లెట్ ఇచ్చారు, సువార్త కరపత్రం ఇచ్చారు. దాని మీద ఫోన్ నెంబర్ తీసుకొని
ఆ మహమ్మదీయ సోదరుడు పాస్టర్ గారికి ఫోన్ చేసిన ఫోన్ కాన్వర్సేషన్ 34 minutes కన్వర్సేషన్ నా ఫోన్లో నాకు వచ్చింది, ఎవరో పంపారు, దాన్ని నేను విన్నాను. కరపత్రిక ఎందుకు ఇచ్చావని చెప్పి ఆ పాస్టర్ గారిని హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన రక్షణను గూర్చి, క్రీస్తును గూర్చి, బైబిల్ను గూర్చి, బైబిల్లో ఉన్నటువంటి అర్థం కాని, అతనికి అర్థం కాని అంశాలను గూర్చి, యేసు దైవత్వాన్ని గూర్చి, త్రిత్వం మీద వ్యతిరేక్తతలను గూర్చి ఎన్నో 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 మెనీ కాంట్రడిక్టరీస్ వాజ్ డిస్కస్డ్ బై దట్ మ్యాన్. పాస్టర్ గారు ఆయన కొంచెం సింక్ అయ్యాడు, భయపడ్డాడు, చెప్పలేకపోయాడు, జవాబులు చెప్పలేకపోయాడు. ఫైనల్గా హీ రిసీవ్డ్ వన్ వార్నింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్. ఏమనంటే, డోంట్ డిస్ట్రిబ్యూట్, డోంట్ టెల్ గాస్పెల్. అర్థమైందా? ఇవి నేను ఉదాహరణకు చెప్పాను. ఇన్ మెనీ ఏరియాస్ ఆ మధ్యన వాట్సాప్లో పిక్చర్స్ కూడా పెట్టారు. ఒక గ్రామంలో ఒక బోర్డు పెట్టారు, ఈ గ్రామంలోనికి క్రీస్తు మత బోధకులు ఎవరు అనుమతి లేకుండా ప్రవేశించరాదు, గ్రామ పెద్దలని బోర్డు పెట్టారు. మునికోడో ఎక్కడో రాయలసీమ డిస్ట్రిక్ట్ ఇట్ సీమ్స్. అక్కడ ఎస్ఐతోని కూడా నేను ఫోన్ చేశాను. ఆ ఏరియాలో ఆ తర్వాత ఆ బోర్డు తీయించేశారు పెద్దలు. తర్వాత ఆ బోర్డు పోలీసు వారితో తీయించారు. అన్కాన్స్టిట్యూషనల్ ఈ బోర్డు, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటే తొలగించారు. కొన్ని ప్రాంతాల్లో, జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు సువార్త తీసుకెళ్తే మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పటికీ సువార్త వినటానికి ఇష్టం పడటం లేదు ప్రజలు. బట్ ద చర్చ్ నీడ్ టు హ్యాస్ టు మస్ట్ ప్రొక్లెయిమ్ గాస్పెల్. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఎందుకు? ప్రపంచాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి కాదు, క్రీస్తుకు అనేకులను పరిచయం చేయడానికి, క్రీస్తు నొద్దకు అనేకులను ఆహ్వానించడానికి, కృపాకాలంలో ఉచితంగా పొందే పాపక్షమాపణ వాళ్ళు అనుభవించడానికి, నిత్యరాజ్య వారసులు వాళ్ళు కావటానికి సువార్త తీసుకుని వెళ్ళాలి. కనుక యేసు 70 మందిని పంపినప్పుడు నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకే పంపాడు. తాను మెస్సియానని, దేవుడు పంపగా వచ్చానని, వారి రక్షణార్థం వచ్చిన రక్షకుడినని వాళ్ళను కన్విన్స్ చేయటానికి వాళ్ళను పంపి వారి మధ్యలో అనేక అద్భుతాలు చేశాడు. దే ఎక్స్పెక్టెడ్ కింగ్, దే డింట్ ఎక్స్పెక్టెడ్ ఏ షెపర్డ్. ఒక కాపరి వంటి ఆయన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, ఒక రాజును ఎక్స్పెక్ట్ చేశారు. ఒక పొలిటికల్ వారియర్ని, ఒక కింగ్లీ లైన్ వారియర్ని ఎక్స్పెక్ట్ చేశారు. ఒక ఫైటర్ని ఎక్స్పెక్ట్ చేశారు. ఒక ఫర్గివ్నెస్ ఇచ్చే పీస్ఫుల్ క్యారెక్టర్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అక్కడ యేసు వాళ్ళకి అర్థం కాల. మెస్సియా వచ్చినప్పుడు రూలింగ్ తమదవుతుందనే ఎక్స్పెక్టేషన్లో రాజ్యం ఉన్నది తప్ప, రోమన్స్ నుంచి విడుదల కొరకే, ఇజ్రాయేల్ ఆక్యుపేషన్ కొరకే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, వాళ్ళు క్రీస్తు వచ్చినప్పుడు తమ యొక్క స్పిరిచువల్ బాండేజ్, ఆ స్పిరిచువల్ ఆ బాండేజ్, ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కట్ల నుండి, సంకళ్ళ నుండి విడిపించడానికి వచ్చాడనేటువంటి ఆధ్యాత్మిక స్పృహ వారికి ఎవరికి రాలేదు. అందుకే మొదట ఎవాంజలిజం వాళ్ళ మధ్యన ప్రారంభించాడు. వాళ్ళకు రాజ్యం వస్తుంది, బట్ నాట్ నౌ. ఇప్పుడు కాదు, రాజ్యం వచ్చేది ఎప్పుడు? నీ రాజ్యము వచ్చును గాక అనే ప్రార్థన చేపించాడు. ఇప్పుడు నేను తెస్తానని చెప్పలేదు ఆయన. కనుక సెకండ్ కమింగ్లో అది వస్తుంది. అది ఎట్లా వస్తుందో ఏంటి అన్నీ చెప్తూ వచ్చాడు, వాళ్ళు వినలేదు. అందుకే వాళ్ళతో చెప్పాడు, పనివారు కొద్దిమంది ఉన్నారు, కోత విస్తారంగా ఉంది, క్రొత్త పనివారు కావాలి.
నేను నిన్న బ్లెస్సింగ్ టీవీలో ఒక యాడ్ చూశాను. అందులో ఆసక్తి కలిగిన వారికి పిలుపు, వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ 2 years. అట్లాగే డివైన్లో కూడా యాడ్స్ చూస్తున్నాం. సో బైబిల్ కాలేజెస్ దైవజనులు పెట్టి తర్పేదిస్తున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బైబిల్ని ధ్యానం చేయించి సువార్తీకరణ నేర్పించి సంఘాలు కట్టుటకు ప్రేరేపించి వాళ్ళను పంపిస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ వర్క్. బైబిల్ కాలేజ్ వర్క్ ఈజ్ ఎ గ్రేట్ వర్క్. ఏలూరు సిటీలో ఒక 16 బైబిల్ కళాశాలలు. నేను ఐ వాజ్ వండర్డ్, ఐఎమ్ సో హ్యాపీ. 16 బైబిల్ కళాశాలలు లాస్ట్ ఇయర్ వర్క్ చేసి వాటిల్లో కొన్ని వందల మంది వెళ్ళారు, కొన్ని వందల మంది సువార్తీకరణ కొరకు సిద్ధమయ్యారు. కాకపోతే కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రకటించిన చోటనే ప్రకటన చేయటానికి వెళుతున్నారు, ప్రకటించిన వారికే ప్రకటిస్తున్నారు. సువార్త సభలు పెట్టిన ఊరిలోనే పెడుతున్నారు తప్ప పెట్టని చోటకు వెళ్ళటం లేదు, పరిస్థితులను బట్టి వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ నేను గమనించినది ఏమిటంటే కోతకు పనివారు కొద్దిమంది, కానీ కోతకు పనివారు కొద్దిమంది, కానీ కోత మాత్రము విస్తారముగా ఉన్నది, కోత మాత్రము విస్తారముగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద హోల్ వరల్డ్ ఈజ్ రెడీ ఫర్ ఇవాంజలిజం, రిక్వైర్స్ ఇవాంజలిజం, నీడ్స్ ఇవాంజలిజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళతో ప్రభువు చెబుతున్నాడు, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇవాంజలిస్ట్స్, ఎట్లా ఉండాలి వాళ్ళు అనేది ప్రభు నిర్దేశించాడు. మీరు వెళ్ళండి. ఎలా వెళ్ళండి? మీరు వెళ్ళండి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచ్చు ఉన్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు వెళ్ళినట్లు. అండ్ హీ సెడ్ టు దెమ్, the harvest is plentiful, but the laborers are few. Therefore, pray earnestly to the Lord of the harvest to send out laborers into his harvest. Go your way. Behold, I am sending you out as lambs in the midst of wolves. తోడేళ్ల మధ్యకు మిమ్మలను గొర్రె పిల్లలను పంపుతున్నట్లుగా పంపిస్తున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆనాడే చెప్పేశాడు. వెళుతున్న వాళ్ళకు వార్నింగ్ ఫస్ట్ చెప్పిందే ఇది, మొదట చెప్పిందే ఇది. యూ మస్ట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, యూ మస్ట్ నో. ఎక్కడికి వెళ్తున్నారు మీరు తెలుసుకోండి. యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద మిస్ట్ ఆఫ్ వుల్వ్స్. తోడేళ్ల మధ్యకు వెళుతున్న గొర్రె పిల్లలు, తోడేళ్ల మధ్యకు వెళుతున్న గొర్రె పిల్లలు. తోడేళ్లు గొర్రె పిల్లలను ఏం చేస్తాయి? చీల్చేస్తాయి, చీల్చేస్తాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, every evangelist and servant of God must know that they should ready to die. They should ready to die for God. That is the first and foremost eligibility or the requirement for God's ministry. కానీ ఇవాళ అలా రావట్లేదు. క్రీస్తు కొరకు చంపబడటానికి సైతం సిద్ధమైన వాడే క్రీస్తు యొక్క సైనికుడు, అతడే నిజమైన సువార్తికుడు. గొర్రెపిల్ల ప్రతిఘటింపలేదు, గొర్రెపిల్ల ప్రతిఘటింపలేదు. మీరు చూడండి, గొర్రెపిల్ల నిస్సహాయముగా కాపరి కొరకు కేకలేస్తుంది తప్ప ఇట్ కాంట్, అది చేయలేదు, ప్రతిఘటన చేయలేదు. సోదరుడా, సోదరి, గొర్రె పిల్లల వలె మాదిరిగా తోడేళ్ల మధ్యకు వెళ్ళాలి. కనుక యు మస్ట్ గో ఇన్ మీక్నెస్, దీనత్వములో, తగ్గింపులో, శాంతముతో నీవు సువార్త సేవకు వెళ్ళాలి. యు మస్ట్ నాట్ రెబెల్ ఇన్ క్రిస్టియన్ మినిస్ట్రీ. తిరుగుబాటుదారుడుగా నీవు వెళ్ళటానికి లేదు. ప్రజలు వినకపోతే షూట్ చేస్తానన్నట్టు ఉండకూడదు సువార్తికుడి విధానం.
శ్రమ వస్తుంది, నింద వస్తుంది. నాకు ఒక ఆయన టెలిఫోన్లో ఫోన్ చేసినప్పుడు నన్ను విపరీతంగా దూషణ మాటలు పలికాడు. నేను ఎంతో చెబుతూ వచ్చాను, వెళ్ళా. దూషణ మాటలు పలుకుతూ వచ్చాడు. నేను స్వరం హెచ్చించి గద్దించినా కూడా వినలేదు ఆయన. చాలామంది అట్లా టెలిఫోన్లో దూషించిన వారు ఉన్నారు. ఒక ఆయన నన్ను, నువ్వు ఉన్న చోట నేను నిలబడి వస్తున్నాను, ఇప్పుడు నిన్ను చంపేస్తానన్నాడు. కనుక తోడేళ్ల వంటి మనుషులు ఉంటారు, తృణీకరించేవారు ఉంటారు, బెదిరించేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు మిషన్స్లో. బట్ యూ నీడ్ టు గెట్ రెడీ ఫర్ దట్, టు రిసీవ్ దట్ సిచ్యుయేషన్. సోదరుడా, సోదరి, evangelism is highly rewarded and highly paid job in the world. ప్రపంచంలో అత్యధికమైన హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఉన్నది ఇవాంజలిజంకే. అది భూమి మీద 100 రెట్లు, పరలోకములో నిత్యజీవం. తెలుసా మీకు? హైలీ పెయిడ్ జాబ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇవాంజలిజం. యేసు ప్రభువుని పేతురు గారు అడిగాడు, ప్రభువా, అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడించా, మాకేం దొరుకుద్ది? ఇక మందు 100 రెట్లును, పరమందు నిత్య జీవమును. ఇక మందు 100 రెట్లును, పరమందు నిత్య జీవమును మీకు అనుగ్రహించబడను. ఎస్, 100-fold ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. మినిస్ట్రీ సరిగా చేసేవాడు ప్రభావవంతమైన వ్యక్తిగా సిద్ధమవుతాడు. ఆర్థికంగా కూడా పరిపుష్టిలోకి వెళ్ళిపోతాడు. ఇట్ ఈస్ డామ్ ష్యూర్. కనుక దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, మీరు వెళ్ళండి, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపుతున్నట్లు నేను పంపిస్తున్నాను, వెళ్ళేటప్పుడు మీరు ఎట్లా వెళ్ళాలని చెప్పాడు. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఎట్లా వెళ్ళమన్నాడు? మీరు సంచనైనను, జాలనైనను, చెప్పులనైనను తీసుకొని పోవద్దు. సంచి తీసుకోకూడదట, జాల తీసుకోకూడదట, చెప్పులనైనా తీసుకోకూడదట. ఇక్కడ ప్రభువు చెబుతున్నది యాటిట్యూడా, కండిషనా? వాళ్ళకు చాలా స్పష్టంగా చెప్పాడు, యూ షుడ్ గో. చదువుతాను చూడండి, 5వ వచనం. క్యారీ నో మనీ బ్యాగ్, నో knapsack, no sandals, and greet no one on the road. విచిత్రంగా ఉంది ఏమిటి? అవును, విచిత్రమే సేవ అంటే. డోంట్ టేక్ మనీ బ్యాగ్. యేసయ్య దగ్గర మనీ బ్యాగ్ లేదు. 26 సంవత్సరాలు సేవకు వచ్చి నా దగ్గర కూడా మనీ పర్స్ లేదు. ఐ నెవర్ క్యారీ మనీ. మనీ ఈజ్ విత్ మిషన్. అర్థమవుతుందా? ఐ నెవర్ క్యారీ మనీ. నేను ఎప్పుడు డబ్బు తీసుకుని పోను. దేవుని బిడ్డలారా, నో ప్రిపరేషన్, నో నీడ్ ఆఫ్ ప్రిపరేషన్. గాడ్ విల్ ప్రొవైడ్. సంచి కానీ, జాల కానీ, చెప్పులను ఆయనను తీసుకురవద్దు అంటాడు. అంటే do not wait for anything or do not prepare anything for any ministry. పరిచర్య యొక్క సమస్త అవసరతలపై నాపై ఆధారపడండి, నాపై ఆధారపడేవారుగానే పోండి మీరు అని చెప్పాడు. వెళ్ళి ఏ ఇంట ప్రవేశిస్తారో ఆ ఇంటికి సమాధానమగును గాక అని మొదట చెప్పండి. ప్లీజ్, whatever house you enter, first say, peace be to this house. And if a son of peace is there, సమాధాన పుత్రుడు అక్కడ ఉంటే, అంటే ప్రభు యొక్క ఏర్పాటు అక్కడ ఉంటే, సమాధాన పుత్రుడు అక్కడ ఉంటే ఏం జరుగుతుందట? అక్కడ ఉంటే మీకు సమాధానము తిరిగి అతని మీదకి వచ్చును, లేని ఎట్లా అది మీకు తిరిగి వస్తుంది. సమాధాన పాత్రుడు అక్కడ లేడనుకోండి, ఆ జవాబు మీకే రిటర్న్ వస్తుంది, వీ డోంట్ వాంట్, గెట్ అవుట్.
రమ్మన్నారు కూడా వెల్కమ్ చెప్తే లోపలికి వెళ్ళండి, పెట్టింది తినండి, డోంట్ డిమాండ్. మీ ముందు ఏది పెడితే అది తినండి. పనివాడు జీతానికి పాత్రుడు, మీకు ఇచ్చు పదార్థాలు తింటూ తాగుతూ ఆ ఇంట్లోనే ఉండిపోండి. స్టే దేర్ అండ్ స్టార్ట్ యువర్ వర్క్. పనివాడు జీతానికి పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. No need of go to another house. If you receive an answer from or welcome from one house, you stay there. You stay there. Don't go anywhere. Don't enter into other houses. ఇతర ఇండ్లలోనికి ప్రవేశించవద్దు. ఇతర ఇండ్లలోనికి ప్రవేశించవద్దు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు మిమ్మల్ని చేర్చుకుంటే మేము ముందర పెట్టింది తినండి. అక్కడ అందులో రోగులు స్వస్థపరచండి. దేవుని రాజ్యం దగ్గరికి వచ్చిందని వారితో చెప్పండి. మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాదముల యొక్క ధూళి దులిపేసి వెళ్ళిపోండి. దేవుని రాజ్యం సమీపించిందని చెప్పండి. మీరు పాదధూళి దులిపి వచ్చినప్పుడు సొదొమ కంటే గొమొర్రా కంటే ఆ పట్టణం యొక్క దుర్గతి భయంకరంగా ఉంటుంది. నేను మరలా రేపటి దినం 7వ వచనం నుండి మళ్ళీ చెబుతాను. When Jesus is sending his disciples, how to act with the people when they were evangelizing. వాళ్ళు స్వార్థీకరణ చేస్తున్నప్పుడు ఎట్లుండాలో చెప్పాడు. శిష్యులను చివరిగా పంపుతున్నప్పుడు ఎట్లుండాలో అన్యుల మధ్యని చెప్పాడు. వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు సువార్థికుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇంకా సంఖ్య పెంచాలని ప్రార్థన చేయమన్నాడు. నేను కూడా నాతో పనిచేసే వాళ్ళని పెంచాలనుకుంటున్నాను. నాకు మినిస్ట్రీ కొరకు కూడా ప్రార్థించండి. దయచేసి గమనించండి, స్క్రీన్పై డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి ప్రేయర్ సపోర్ట్ అందించడానికి నెంబర్స్ ఇచ్చాము. ప్రేయర్ టవర్లో డిఫరెంట్ నెంబర్స్ అవి. ఆ నెంబర్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీ సమస్య నోట్ చేసుకొని ప్రార్థిస్తారు. ఇఫ్ యూ కెన్ SMS యువర్ అడ్రస్ అండ్ యువర్ ప్రాబ్లమ్, దే విల్ ప్రే ఫర్ యూ అండ్ సెండ్ యూ అన్ ఆన్సర్. ప్రార్థన చేస్తారు. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన తల్లిగారు విశ్రాంతమ్మ గారు, కుర్రెళ్ల మాధవరావు గారి సతీమణి, కుర్రెళ్ల మాధవరావు గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు, కుమార్తెలు, అల్లుళ్ళు లంకా విక్టోరియా రాణి, అల్లుడు బుజ్జిబాబు గారు, మనుమలు మనుమరాండ్రు ముప్పిడి బిందు మాధవి, సుశీల్ కుమార్, మన్నెల్లి శాంతి మాధురి, ప్రదీప్ కుమార్, మనుమరాండ్లు హర్షిల్, అభిషయ్, అయేషా సహకరించారు. వీరికి ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం వినబడలను దీవించము. ప్రేయర్ టవర్ ఎక్స్పాండ్ చేస్తున్నాం ప్రభు. అనేకుల కొరకు ప్రార్థించే భాగ్యం మాకు ఇవ్వండి. జవాబులు దయచేయండి. మహిమ పొందండి. యేసు నామమున మీ దాసురాలు విశ్రాంతమ్మ గారికి ఓదార్పునివ్వని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.